పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ చేపట్టిన అమెరికా పర్యటనపై వస్తున్న వార్తల్ని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కొట్టిపారేశారు. సీఎం రేవంత్ పర్యటనపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. As a matter of fact, I have been to such kind of road shows, investment promotional programs in the past as well. But what I notice is the kind of interest Honorable Chief Minister are taking in understanding what the other participant is bringing to the table, how will it benefit the state, what does it take to really develop an enabling framework through which all these investments go through much easier. And I can also notice that the Chief Minister is also getting some very valuable insights on how this whole world of trade, investment, interacting with multinationals, interacting with global leadership, how that happens. And I'm very sure that this will give him a very strong foundation of leading the state for many successful years and making it one of the most preferred and coveted investment destination. I know that back in India, back in Hyderabad in particular, there have been some questions about some of the meetings that we have had, what kind of outcomes are we expecting. But let me mention this to you. I have been doing this for the last 10 years and I'm thorough professional in all these things. So no meeting or no interaction will be put in the agenda without us doing absolutely thorough due diligence, and only when we are very sure that great outcomes will happen for the state. So there's no need, no cause for any such apprehension, any such worry. Our professionalism, our reputation is at stake, and we will never let anyone down with this. I look forward to the remaining 4 days of equally exciting and meaningful and purposive meetings and interactions. And by the end of the whole trip, I'm very, very sure that the impression about our new government in Hyderabad, the government in Telangana, that will rise many, many fold. So. అలాగే అమెరికాలో సీఎం రేవంత్ టూర్ కి సంబంధించి, అలాగే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల 4వ తేదీన అమెరికా పర్యటన నిమిత్తం వెళ్లారు. దాదాపు 14 రోజుల పాటు అమెరికాలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల పాటు ఈ నెల 4వ తేదీ నుంచి ఇవాల్టి వరకు దాదాపు 10 అంశాలపైన వివిధ అమెరికాకు సంబంధించినటువంటి, న్యూయార్క్ సంబంధించినటువంటి సిటీలో ఉన్నటువంటి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేస్తున్నారు. అందులో 10 అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా వారితో అగ్రిమెంట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 14 రోజుల పర్యటనలో దాదాపు 52,000 కోట్ల మేర పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా వెళ్ళినటువంటి సీఎంతో పాటుగా పలువురు మంత్రులు కూడా ఉన్నారు. మొదటగా కాగ్నిజెంట్ అమెరికా తర్వాత హైదరాబాద్ లో ఈ సంస్థ క్యాంపస్ పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా 15,000 ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వాల్స్కారా హోల్డింగ్స్ అనేటువంటి కంపెనీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి $5 మిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు, అది హైదరాబాద్ లో పెట్టేందుకు కూడా వాళ్ళు అంగీకరించారు. తద్వారా 100 బిలియన్ల పెట్టుబడి హైదరాబాద్ తో పాటు తెలంగాణకి రానుంది. ఇక ఆర్సీఎం అనేటువంటి కంపెనీతో కూడా హైఎం టెక్ ఉద్యోగాలు కల్పించేందుకు దాదాపు 500 నుంచి 1000 ఉద్యోగాలు ఈ యొక్క కంపెనీ ద్వారా తెలంగాణలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక స్వచ్ఛ బయో కంపెనీ ద్వారా దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు కుదుర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ట్రైజిన్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటుగా ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్ ద్వారా మరో 1000 ఉద్యోగాల కల్పనకు ఆ కంపెనీ ఉపయోగపడనుంది. ఇక హెచ్సిఐ హెల్త్ కేర్ ద్వారా కూడా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక క్యాంపస్ విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు కూడా ఆ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇక కార్నింగ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా కూడా గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాది ద్వారా 2025లో యొక్క కంపెనీ ఏర్పాటు చేసేందుకు, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం చేసేందుకు కూడా ఆ కంపెనీకి తెలంగాణలో అన్ని రకాల ఉపయోగాలు ఇచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో వారికి అనౌన్స్ చేసి వచ్చారు. ఇక వరల్డ్ బ్యాంక్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలి. ఇప్పటికే 7 లక్షల కోట్ల మేరకు తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్లు పక్కాగా అమలు కావాలన్నా ప్రభుత్వానికి బ్యాంకర్ల సాయం అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగా వరల్డ్ బ్యాంక్ తో ఉన్నటువంటి ఒప్పందాల్లో ఏవైతే ఉన్నాయో గతంలో వాటికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటూనే ముందుకు వెళ్తున్నాం. కాబట్టి కొత్త ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వరల్డ్ బ్యాంక్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇక మరో 2 కంపెనీల ద్వారా కూడా దాదాపు 2,000 ఉద్యోగాలు, 400 కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టు ఓవరాల్ గా ఈ 4 రోజుల పర్యటనలో దాదాపు 10 కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.